శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయం వరంగల్ నగరంలో గుట్టుపైన ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ దేవస్థలం శిల్పకళా వైభవానికి మంచి నిదర్శనం. దేవాలయం చుట్టూ ఒక కోనేరు ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ అందమైన వాతావరణం ఉంటుంది. ఆలయానికి మెట్ల ద్వారానే దారి ఉంటుంది. ఎత్తైన రాళ్ల మధ్య వినాయకుని విగ్రహం ప్రధాన ద్వారం వద్ద ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే శక్తివంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దేవాలయం లోపల సొరంగాలు కూడా ఉన్నాయని స్థానికులు భక్తులు చెబుతారు. అవి రాళ్లలోకి మునిగిపోయినట్లు కనిపిస్తాయి. లోపల నుండి ఆ దారిని ఇప్పుడు అద్దముతో మూసివేశారు. ఇక్కడ శయన గణపతిని ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా మనకి ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి శయన గణపతి దేవాలయం ఎక్కడా కూడా లేదు. ప్రత్యేకించి ఈ యొక్క శయన గణపతి ఆరాధన అనేది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఉండేటువంటి దుస్వప్న దోష నివారణకై ఈ విధమైనటువంటి శయన గణపతి ఆరాధన అనేది మనకు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని దేవాలయ వేద పండితులైనటువంటి బ్రహ్మశ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని గారు తెలిపారు. ఈ ప్రదేశమంతా కూడా గొప్ప అనుష్ఠానానికి గొప్ప యోగ్యమైనటువంటిగా ఉంటుంది అని స్థల పురాణంలో తెలిపినట్టుగా ఈ యొక్క మీద ఏ విధమైనటువంటి సహకారం లేకుండా ఈ గుట్ట అంతా కూడా గాలిలోనే తేలి ఉన్నట్టుగా ఉండి మీద మనకు త్రిభుజాకారంలో ఆ యొక్క సూర్యరశ్మిని ఈ యొక్క గణపతి దగ్గర పడే విధముగా సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రదేశంలో చేసేటువంటి అనుష్ఠానం అంతా కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మనకు పరాశర స్మృతి ఇత్యాది గ్రంథాలు తెలుపుతున్నవి. పద్మాక్షి శరణం ప్రపద్యే. భారతదేశంలోని ప్రతి ఒక్క దేవాలయాలు ఎంతో వైభవాన్ని సంతరించుకున్నటువంటి ప్రదేశము భారతదేశము. అట్టి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఏకశిలానగరమందు హనుమద్గిరిపై వెలిసినటువంటి ఆ యొక్క పద్మాక్షి అమ్మవారి యొక్క వైభవాన్ని ఈ యొక్క మాధ్యమం ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క కాకతీయ నగర సామ్రాజ్య అధిష్టాన దేవి అయినటువంటి పద్మాక్షి అమ్మవారి వైభవంలో ముఖ్యంగా ఈ యొక్క ఏకశిలానగరమందు అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాలలో ముఖ్యంగా గుర్తుకొచ్చేటువంటి దేవాలయం ఏమిటయ్యా అంటే అది పద్మాక్షి దేవాలయం. ఈ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా వీక్షించినట్టయితే ఇక్కడ మనకు రెండు రకాల ద్వంద్వ మతాల యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటువంటి దేవాలయం ఇది. జైనులకు ఇటు శైవులకు నిలయమైనటువంటి ఈ యొక్క దేవాలయము అమ్మవారి ఇక్కడ స్థల పురాణ ప్రకారంగా పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అనేటువంటి శ్రీ సూక్తంలో చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా అమ్మవారు తనంతట తాను ఇక్కడ రావడానికి నిర్మించుకున్నటువంటి గుహనే ఈ యొక్క పద్మాక్షి గుహ అంటారు. ఇక్కడ చరిత్ర మనకు చెప్తున్న ఏమిటయ్యా అంటే కాకతీయుల రాజులో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మ అనేటువంటి రాజు ఈ అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క సొరంగ మార్గం ద్వారా దర్శించుకోవడం ద్వారా ఆ యొక్క అమ్మవారు రెండు విధములైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కాకతీయుల మొట్టమొదటి రాజు. ఆ రెండు విషయాలు ఏంటి అంటే ఒకటి వరాన్ని ఒకటి శాపాన్ని పొందుతూ కాకతీయులలో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మ ఆ యొక్క తన సామ్రాజ్యాన్ని ప్రతిరోజు అమ్మవారిని దర్శించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని భారతదేశమంతా కూడా విస్తరిస్తుంది అని చెప్పి అమ్మవారు ఒక కత్తి డాలును ఆ యొక్క కాకతీయుల రాజులకు ప్రసాదంగా అందించినటువంటిది. శాపం ఏమిటయ్యా అంటే కేవలం స్వతహాగా మీరు మాత్రమే రాజ్యపాలన చేస్తూ
ఈ యొక్క రాజ్యపాలన చేస్తుండాలి. అలా కాకుండా వేరే ఇతరత్రమైనటువంటి మత సాంప్రదాయాల చేత ఈ యొక్క దేవాలయాన్ని కానివ్వండి, మీ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన వచ్చినట్టయితే ఈ యొక్క వంశము నిర్వీర్యమైపోతుందని చెప్పడం ద్వారా కాకతీయుల రాజులలో మొట్టమొదటి రాజులు మాధవర్మ, ప్రోళరాజు, భేతరాజు, రెండవ మాధవర్మ, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి దాకా అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన సమయంలో మంత్రి అయినటువంటి వాడు జైన సంబంధమైనటువంటి వాడు. ముందుగా అమ్మవారు హెచ్చరించినట్టుగానే ఈ యొక్క జైన సంబంధంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిపాలన సమయంలో కాకతీయుల యొక్క వంశం నిర్వీర్యమైపోయినది. ఆ తర్వాత ఇక్కడ జైన ప్రాబల్యం బాగా పెరిగి జైనులకు ఆవాసంగా ఏర్పరచుకోవడానికి ఒక గుహను ఏర్పాటు చేసుకోవడము. బయట చూసినట్టయితే మనకు 2 గుహలు కనబడుతుంటాయి. ఆ గుహలో ఇక్కడ ఉండి కేవలం మెడిటేషన్ గా మాత్రమే వారు ఇక్కడ ఈ యొక్క స్థావరాన్ని ప్రదేశాన్ని ఏర్పరచుకొని ఆ తర్వాత కొంతకాలానికి జైనులు కూడా అమ్మవారిని అధిష్టాన దేవతగా నియమించుకోవడం జరిగినది. అది ఏ రకంగా అంటే జైనులకు యజ్ఞాలు, యాగాలు, పూజలు, అభిషేకాలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. కేవలం అన్నీ కూడా వారికి మెడిటేషన్ ద్వారానే వారు ఆ యొక్క ముక్తిని పొందుతుంటారు. అలా అమ్మవారి ఇక్కడ కూర్చున్నటువంటి భంగిమ ఏదైతే ఉన్నదో అది పద్మాసనము. ధ్యానానికి కావాల్సింది మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే ఆసన శుద్ధి. అలా ఆసనంలో పద్మాసనంలో ఉండడం చేత జైనులు కూడా ఇక్కడ అమ్మవారిని కొలిచి పద్మాక్షిగా ఉన్నటువంటి నామంతో కాకుండా వారు పద్మావతి అనేటువంటి పేరుతోటి కొలిచి వారు కొన్నేళ్ల పాటు ఇక్కడ జీవనం సాగించి వెళ్ళిపోయే సమయంలో వారి యొక్క ఆనవాలను అనగా జైనుల యొక్క పరంపరను ఇక్కడ గుట్టల మీద చెక్కించడం ద్వారా భవిష్యత్తులో ఈ దేవాలయం జైన దేవాలయంగా అవుతుంది అనేటువంటి ఉద్దేశం చొప్పున వారు చెక్కించి వెళ్ళిపోవడం జరిగినది. ఆ జైన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే చౌబీస్మూర్తి, గౌరీ శంకరుడు, మహావీర్, వర్ధమాన జైనువులు వీళ్ళందరూ కూడా అలా చెక్కించి వెళ్ళడం జరిగినది. ఆ తర్వాత కాలక్రమేణా ఇది శక్తి దేవాలయంగా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, విరూపాక్షి, పద్మాక్షిగా విరాజిల్లుతూ ఈ యొక్క దేవాలయాన్ని మా యొక్క నాగిళ్ళ వంశం వారు సుమారు 3000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం కాకతీయుల కాలం తర్వాత మా యొక్క 500-1000 సంవత్సరాల నుంచి ఈ యొక్క మా యొక్క నాగిళ్ళ వంశం వారు దేవాలయ అర్చకత్వాన్ని, ధర్మకర్తని అన్నిటిని అభివృద్ధిని స్వీకరిస్తూ భక్తాదుల చేత ఈ యొక్క దేవాలయాన్ని నడిపిస్తడం జరుగుతుంది. ప్రస్తుతం మా నాన్నగారు నాగిళ్ళ శంకర శర్మ గారు, నేను నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని గారిని ఈ యొక్క దేవాలయ బాగోగులను అభివృద్ధిని అంతా కూడా భక్తుల ద్వారా సేకరించి సకలమైనటువంటి ఆభరణాలను వివిధమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాము. అమ్మవారు ఈ యొక్క గుహ అంతా కూడా శ్రీచక్రాకారంలో ఉండే విధంగా ఉంటుంది. మనం శ్రీచక్రాన్ని చూస్తున్నాం, షట్కోణము, త్రికోణము, బిందువు అని ఏ రకంగా అయితే అర్చిస్తుంటామో అందులో అమ్మవారి యొక్క ప్రాంగణం అంటే కింది నుంచి వచ్చేటప్పుడు సుమారు మనకు 100 మీటర్ల దూరం కనబడుతుంది. మధ్య మెట్ల దగ్గరికి వచ్చే దగ్గర 500 మీటర్లు, అలా గుడి శిఖరాగ్రం మీదకి వచ్చే దగ్గర యావత్ త్రినగరం అంటే త్రినగర్లో ఉన్నటువంటి సిటీ అంతా కూడా కనబడుతుంది. ఆ విధంగా అమ్మవారు తనంతర దాన్ని ఇక్కడ రావడానికి నిర్మించుకున్నటువంటిది ఈ యొక్క గుహ. అందులో అమ్మవారి యొక్క కుడి భాగమునందున ఉన్నటువంటి వారు భైరవుడు, అతని పక్కన ఉన్నటువంటి వారు కుబేరుడు. వారిని ఒకానొక సందర్భంలో పరమేశ్వరుని ఆజ్ఞ చేత ఇక్కడ అమ్మవారికి అంగరక్షకులుగా వారిని నియమించడం జరిగినది. అది మనకు బసవ పురాణంలో తెలుపుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి ఇక్కడ త్రికాలంలో 3 పూటలలో 3 రూపాలలో దర్శనమిస్తుంది అని మా పెద్దలు, మా తాత ముత్తాతలు కూడా చెప్పినటువంటి వారు. ప్రాతర్బాలాయ మాధ్యాన్య స్వహాస్ని సాయం వృద్ధ అంటే ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా, మాధ్యానికంలో సుహాస్నిలాగా, సాయంకాలంలో వృద్ధురాలు రూపంలో అమ్మవారి యొక్క ముఖ కవలికలలో చెక్కిళ్ళల్లో మార్పులు వస్తుంటుంటాయి. ఆ యొక్క దర్శనాన్ని సామాన్యమైనటువంటి భక్తులాదుల మనందరూ కూడా ఎప్పుడో అదృష్టం ఉంటే గానీ ఆ విధమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేము మనము. ఇక్కడ విశేషమైనటువంటి ఉత్సవాలు ఏమిటయ్యా అంటే వసంత నవరాత్రిలో పుష్పయాగము, శాకాంబరి ఉత్సవాలు ఆషాఢ మాసంలో, దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో, మాఘమాసం గుప్త నవరాత్రులు అనేటువంటి ఇక్కడ చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ప్రతిరోజు కూడా నిత్యము చండీ పారాయణాలు, చండీ హవనాలు, చతుర్వేద పారాయణాలు కూడా అమ్మవారిని అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో మహాలింగార్చన కూడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సద్దుల బతుకమ్మ కూడా
శాస్త్రము వేరు, ఆచారం వేరు. శాస్త్రీయ పండుగ అనేటువంటిది యావత్ భారతదేశం అంతా కూడా జరుపుకునేటువంటి శాస్త్రీయ పండుగ. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే మనకు ఆచారాన్ని ఉండేటువంటి విధంగా సద్దుల బతుకమ్మ కూడా పద్మాక్షి దేవాలయం చాలా కేంద్రీయమైనటువంటి దేవాలయం ఇక్కడ సద్దుల బతుకమ్మకు. కావున భక్తాదులు, ఈ సిటీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ సద్దుల బతుకమ్మ చాలా విశేషంగా కోలాహలంగా ఆటాడుకుంటుంటారు. ముఖ్యంగా మహిళామణులందరికీ కూడా ఈ యొక్క దేవాలయము చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయంగా భావించి వారి వారి కోరికలను అమ్మవారిని తీర్చే విధంగా అమ్మవారిని ఇక్కడ భక్తులు పూజిస్తుంటారు. మెట్ల పూజ కానివ్వండి, అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అభిషేక కార్యక్రమం కానివ్వండి, లేదా చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమం కానివ్వండి, ఇక్కడ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని భక్తాదులకు అందిస్తుంటుంది. ఎక్కడెక్కడో ఎన్నెన్నో క్షేత్రాలలో ఆ యొక్క క్షేత్ర మహిమ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు పద్మాసీనంగా ఉండి పశ్చిమాభిముఖంలో ఉన్నటువంటిది చాలా విశేషమైనటువంటిది. సామాన్యంగా ఈ దేవతా విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మవారు పశ్చిమాభిముఖంగా స్వయం వ్యక్తురాలై ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ స్వయం అర్చావతారమూర్తి అంతా కూడా అమ్మవారు లక్ష్మీ స్వరూపము, అర్చించే విధానం అంతా కూడా పార్వతీ స్వరూపం. కాబట్టి ఒక సంవత్సరం లక్ష్మీనారాయణ కళ్యాణము, ఒక సంవత్సరం ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అనేటువంటిది చాలా విశేషంగా నిర్వహించబడుతుంటది. శరత్కాలే మహాపూజాం క్రియతే యాచవార్షికి తస్యాం మమైతం మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని మనకు దేవి భాగవత అంతర్గత చండీ కల్పంలో అమ్మవారిని శరత్కాలం అనగా శరద్ ఋతువులో అమ్మవారిని అర్చించినట్లయితే నీ యొక్క బాధలన్నీ కూడా తీసి పారవేసి అమ్మవారు నీ యొక్క సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని అలా బోధిస్తుంటుంది. అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి విషయం. కనుక ఇలాంటి దేవాలయాన్ని భక్తాదులు ఈ యొక్క మాధ్యమం ద్వారా వీక్షించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క బాధలను, కష్టాలను అన్ని కూడా అమ్మవారి పాదాల వద్దకు వదిలేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఈ మాధ్యమం ద్వారా వీక్షించే ప్రతి ఒక్క భక్తాదులకు, యాజమాన్యానికి అమ్మవారి యొక్క పద్మాక్షి దేవి ఆశీస్సులు తెలుపజేస్తూ శుభం భూయాత్. పద్మాక్షి దేవస్థాన అనువంశీయక వేద పండితులైనటువంటి నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభవదాని అమ్మవారి యొక్క ఆశీస్సులు. శుభం భూయాత్. మహాదేవి విద్మహే విష్ణుపత్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. महादेवी विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. मंदपुष्पाञ्जलिं प्रदक्षिणमस्कारान् समर्पयामनया यथाशक्त्या अद्य दिवसे माध्याह्निक नीराजन पूजनीं भगवान् सर्वात्मने श्री पद्माक्षीराम्बा दिव्य चरणारविन्दार्पणं नमस्तु पर्याप्यान्तरायाय सर्वस्तोमोदरातोत्तमं महद्भवद्रवस्यार्थे सर्वस्य सर्वमेव तेनाप्नोतु सर्वं जगति लोकाः समस्ताः सुखिनो भवन्तु. पद्माक्षी शरणं प्रपद्ये. ఇలాంటి ఆధ్యాత్మిక దేవస్థానాల గురించి మరింత తెలుసుకోవాలంటే మనీషా ప్రసాద్ ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు తెలియచేయండి.